వీధి కుక్కల దాడిలో అమాయక జీవాలు బలవుతున్నాయి. అధికారులు చూస్తూనే ఉండిపోతే ఇలాంటి ఘటనలు మరెన్నో జరుగుతాయి. వీధి కుక్కల బెడదతో ప్రజలు, పశువులు ప్రాణాలు కోల్పోతుంటే బాధ్యత ఎవరిది? మాటలతో కాదు కరీంనగర్ మేయర్ గారు, చేతలతో ప్రజలకు భరోసా ఇవ్వండి. 15 పొట్టేళ్ళు ఉన్నాయి. అందులో మొత్తం 10 పొట్టేళ్ల దాకా మొత్తం ఫ్రాక్చర్ అయ్యేసినాయి కుక్కలు. ఈ వీధి కుక్కల వల్ల మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది. మొత్తం కాలు తీసేసినాయి, చెవు తీసేసినాయి. ఇవి ఇక్కడ లోపలనే ఉండేనా? తీసేసినాయి, మొత్తం లోపలనే ఉండే. అవి దుమికేసి అది చేసినాయి మొత్తం. ఎంత లేదన్నా 60-70 వేల లాస్ మనకి. 60-70 వేల లాస్ వచ్చింది. రాత్రి ఎన్ని గంటలకు వచ్చినాయి గొర్రెలు? ఇవి మందలు 4 వరకు చూసినాం, మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు 5 రూపాయలు వేసినాయి పని తెల్లవారుజామున. ఇప్పుడు 17వ వార్డుల ఇవి మన కరీంనగర్ మున్సిపల్ లా దాదాపు 6,000 కుక్కల్ని పట్టుకోవాలని చెప్పి ఒకటి ఉండే. ఇప్పటి వరకు 1000 కుక్కల్ని కూడా పట్టుకోలేదు. ఈ కుక్కలను పట్టుకోపోవటం మూలంగానే ఇవన్నీ గొర్రెలు గాని పిల్లలకు గాని ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు మున్సిపల్ పరంగా ఏమన్నా వీళ్ళకు నష్టపరిహారం ఇప్పిస్తారా, లేకుంటే ఈ కుక్కల్ని అరికట్టే ఏదన్నా చర్యలు తీసుకుంటున్నారా? జరిగిన సంఘటనను మా మేయర్ అయిన కులగాని తెలియడం జరిగింది. దానికి స్పందించి ఈ 2 రోజుల్లో కొత్తపల్లి శివారు ప్రాంతాల్లో ఉన్న మరియు గ్రామ బొమ్మకలు చుట్టూ ప్రాంతాలలో ఉన్న అన్ని కుక్కలను ఫస్ట్ విడతలనే తీసేపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. వారి మాటకు కట్టుబడి కూడా నేను కూడా వీళ్ళకి మాట ఇస్తా ఉన్నా. ఈ వార్డులో ఎన్ని కుక్కలు ఉన్నాయని పట్టించి అప్పయ్యే బాధ్యత తీసుకొని ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని చేపడతానని నిన్న మన కొత్తపల్లి గ్రామంలో బైరి రమేష్ వారి ఇంటి దగ్గరనే ఈ చాదుకునే 15 గొర్రెలను మన వీధి కుక్కలు రాత్రి టైంలో 2:30-3 గంటల ప్రాంతంలో ఈ గోడ దునికి ఇంట్లోకి వచ్చి దాదాపు ఒక 8-9 గొర్రె పిల్లలను కొరకడం జరిగింది. చూడండి, ఇందులోకి ఒక 3-4 చనిపోయినాయి, మిగతా కూడా చనిపోయే పరిస్థితి ఉంది. నిజంగా ఇటువంటి గొర్రెల కాపరులను ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. గతంలో చాలా సందర్భాల్లో ఎక్కడెక్కడ కుక్కలు పడుతున్నాయి పోతున్నాయి, కానీ అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి పరిష్కారం లేదండి. నిజంగా గొర్రెల కుర్మలకు, ఈ గొర్రెల కాపరులకు ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొస్తానని మనం గతంలో కూడా చెప్పింది. ఇటువంటి విపత్కార సందర్భంలో ఇప్పుడు దాదాపు ఒక 70-80 లక్షల రూపాయల దాకా ఆస్తి నష్టం జరిగింది. బట్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఇంతో అంత ప్రభుత్వం కూడా చేదోడువాదోడుగా ఉండాలి. మేము ఇప్పుడే మా స్థానిక కార్పొరేటర్ అయిన వేముల చంద్రశేఖర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చిండు. రాగానే మేయర్ గారికి చెప్పిండు, సరే ఏమన్నా ఉంటే మాట్లాడదామని చెప్పడం జరిగిందండి. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా, ఈ వెటర్నరీ వాళ్ళు కూడా ఇటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇట్లాంటి సందర్భాలలో వీళ్ళకు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కరీంనగర్ మున్సిపల్ పరిధిలో 17వ వార్డు.